మా గల్లీలో ముసలమ్మ నుంచి పెద్దోళ్ళ దాకా మోదీ సర్కారు మీకు ఏమేం చేస్తుంది, ఎంత ఇస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. చెప్పినా కూడా నా వంతు సాయంగా నేను ఖచ్చితంగా బీజేపీని ప్రజల దృష్టికి తీసుకోవతా ఏమేం చేస్తుందో. అంటే బయట పరిస్థితులు సంబంధం లేకుండా క్యాండిడేట్ తో సంబంధం లేకుండా బీజేపీ అయితే గెలుస్తుంది. పెట్టుకొని మోదీ సర్కార్ ఆడ మూడోసారి ముచ్చటగా ఎంత మంది వచ్చినా ఎంత మంది ఏం చేసినా కాదు. మీరు ఎన్నికలకు ముందట అన్ని డ్రామాలు చెప్తారు కదా, మరి అన్ని వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు అరెస్ట్ చేసాడు, ముందు అరెస్ట్ చేయలేదు. అది డ్రామా ఎందుకైతే దానికి ఒక సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది కరెక్ట్ ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు తీసుకుపోయి ఆడ పెట్టినాం అనుకో, నువ్వు నన్ను పుసరు అరెస్ట్ చేసినా మన కోర్టులోకి వేసేస్తుంది, మళ్ళీ రిటర్న్ మా మీదకి వస్తుంది. ఒక ఆధారం బట్టి ఇప్పుడు ఎవరినైనా, ఇప్పుడు ఆయన కవితను కాకుండా సపోజ్ కేసీఆర్ నా హరీష్ రావు ఎవరిని అరెస్ట్ చేయాలని ఒక ఆధారం ఉండాలి. ఆధారంతో తీసుకొని పోయి అరెస్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కవితనే అని లిక్కర్ స్కామ్ కవితనే కాదు, ప్రతి ఒక్కరిని ఒకరికి అందరికీ తప్పు చేసిన ప్రతి ఒక్కరు చట్టానికి అందరు సమానమే.